ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్. జూన్ మొదటి వారంలో మీకు కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్, మీ జీవితాన్ని మార్చే సంఘటన జరగబోతోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూన్ నెల మొదటి వారంలో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి ద్వాదశ రాశులలో చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పవచ్చు. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శని రాశి, ద్విస్వభావ రాశి అని, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒక దాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన శుభప్రదం. శుభ ఫలితాలు అనేవి అధికంగానే ఉన్నాయి. ఉద్యోగంలో కీలకమైన విజయాలు సాధిస్తారు. గతంలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. గృహ వాహన సంబంధిత యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయి. కనకదార స్తోత్రం పఠించడం మీకు శుభప్రదమైన మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఇక మీనరాశి వారి గురించి చూసేద్దాం. మీనరాశి వారికి సమయం గోల్డెన్ టైం స్టార్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. జూన్ నెల మొదటి వారంలో మీ జీవితంలో ఒక పెద్ద కీలకమైన మార్పు అనేది చూస్తారు. మీనరాశి వారి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చేసిందని భావించేలాగా కొన్ని కొత్త అవకాశాలు, పరిణామాలు మీ జీవితంలో కనిపించవచ్చు. జూన్ మొదటి వారం మీకు ప్రత్యేకంగా అనిపించే పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. ఈ సమయంలో మీ యొక్క కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ సంబంధాలు, మీ యొక్క భవిష్యత్తు మంచి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. గతంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిడులు, మానసిక ఆందోళనలు కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు నిరాశపరిచి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు పోరాడుతూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి అనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, గుర్తింపు లేదా అభివృద్ధికి అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా కనిపించవచ్చు. గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యే విధంగా మీ జీవితం అయితే మారిపోతుంది. పెద్ద ఆర్థిక అవకాశాలు లేదా ఆదాయం పెరిగే సూచనలు కూడా అధికంగానే ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొన్ని పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలు లేదా కెరియర్ పరమైన అవకాశాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మీ జీవితాన్ని మార్చే ఒక్క సంఘటన జరగబోతుందని అనిపించే పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, మీ యొక్క ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి పరిచయం అయినా కావచ్చు, లేదా కుటుంబంలో శుభవార్త కూడా కావచ్చు. కొన్ని సంఘటనలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషించవచ్చు. అయితే ఒక విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త అనేది చాలా అవసరమండి. తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు అసలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎవరైనా త్వరగా డబ్బు వస్తుందని, భారీ లాభాలు వస్తాయని చెప్పినప్పుడు పూర్తిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని పరిశీలించి, ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళండి. భావోద్వేగాలకు లోతైనటువంటి తీసుకునే నిర్ణయాలు తర్వాత చాలా సమస్యలకు కారణం కావచ్చు. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి సమయం సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చాలా కాలంగా కూడా కోరుకుంటున్నటువంటి కొన్ని విషయాలు నెరవేరే అవకాశం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మరింతగా దగ్గర కావచ్చు. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం.
ఈ మీనరాశి వారికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే మీ కష్టము, పట్టుదల, మీ తెలివైన నిర్ణయాలు మాత్రమే. మీ లక్ష్యాలపైన దృష్టిని పెట్టండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. మీనరాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి జాతకులు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరిలో ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వీరిలో వీరే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా ఎక్కువ. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు ధరించాల్సినటువంటి రత్నాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారికి అధిపతి గురువు కనకపుష్య రాగాన్ని ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరించాలి. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి కావున జాతి పచ్చని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూస్తారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.